మారుతున్నటువంటి కాలంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ వ్యవసాయ రంగం యొక్క చిత్రం పూర్తిగా మార్పు కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఒకప్పుడు పల్లెటూరులో తొలకరి వచ్చిందంటే చాలు రైతుల యొక్క సందడి అంతా ఎంత ఉండేది కాదు. తెల్లవారుజామునే ఎడ్లను కట్టుకొని భుజాన నాగలు వేసుకొని రైతులు పొలాల బాట పెట్టేవారు. కానీ నేడు పరిస్థితి మారింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమంటూ పల్లెల్లో సంప్రదాయబద్ధమైనటువంటి ఎడ్ల బండ్లు కరువయ్యాయి. వాటి స్థానంలో మాత్రం ట్రాక్టర్లు నేడు దర్శనమిస్తూ ఉన్నాయి. పాత రోజుల్లో ఈ ఎడ్ల జతతో భూమిని దున్నాలంటే ఎక్కువ సమయం పట్టేది. కానీ వాటి స్థానంలో ట్రాక్టర్స్ వచ్చిన తర్వాత గంటల వ్యవధిలోనే ఎకరాల కొద్దీ భూమిని దున్నేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతోనే ఎక్కువ మంది రైతులు ఆధునిక యంత్రాల వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. కొన్ని దశాబ్దాల క్రితం వరకు మంగళగిరి మండలం చిన్నకాకాని కాజ గ్రామంలో ఏరువాక దినం రోజు మాత్రం ఈ ఎడ్ల జాత నాగలిది స్పెషల్ అట్రాక్షన్గా ఉండేది. ప్రతి ఇంటికి ఒక ఎడ్ల జాత అనేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ట్రాక్టర్స్ వచ్చిన తర్వాత వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఇటీవల కాలంలో ఏరువాక దినం రోజు మాత్రం ఆ ఎడ్ల జత స్థానంలో ట్రాక్టర్స్కే స్వామివారి గుడి చుట్టూ తిప్పి పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. పల్లెటూరు ప్రాంతానికి చెందినటువంటి యువత నేడు పట్టణాల వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ఉద్యోగాల కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, ఏది ఏమైనా పల్లెటూరును వదిలి పట్టణాల వైపు వెళ్లడంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అంటున్నారు గ్రామీణ ప్రాంత రైతులు. అసలు వ్యవసాయ పనిముట్ల గురించి గుర్తుపట్టలేని పరిస్థితి నేడు యువతలో కనిపిస్తుంది అంటున్నారు వారు. ఏది ఏమైనా పల్లెటూరి సంస్కృతికి ప్రతిగా నిలిచినటువంటి నాగలి ఎడ్ల జ్ఞాపకాలు ప్రస్తుత కాలంలో కేవలం చరిత్ర పేజీలకే పరిమితమవుతున్నాయి. వెళ్ళి దున్నుకునేవాళ్ళం. మేము వ్యవసాయం ఎడ్లతోనే దున్నుకున్నాం. ఇప్పుడు రాను రాను మారిపోయారు కానీ. అలవాటు పడి కొద్ది చదువుకుంటే ఉద్యోగం ఏడతాడు చేసుకున్నామని ఆ లైన్‌లో వెళ్తున్నారు. ముందు మనం ఆ దున్నేవాళ్ళు లేరు, ఆ కట్టేవాళ్ళు లేరు. ఆ వ్యవసాయం మొత్తం పోయినట్టే ఇక. ఆ! ఇప్పుడు మరి మన వ్యవసాయం పనిముట్లు కూడా తెలియట్లే వాళ్ళకి ఇప్పుడు వచ్చినోళ్ళకి. ఇప్పుడు గ్రామాలు కూడా నగరాలు పట్టణాలు మేము తెల్లరగట్లేసి వెళ్ళిపోయేవాళ్ళండి పొలం. వెళ్ళి పొలం పని చూసుకొని మళ్ళీ ఆ భోజనం టయానికి వచ్చేవాళ్ళం ఇంటికి. ఇవాళ సద్యాన్నం తినేవాళ్ళు లేరు. అంతా ఇడ్లీ మీద ఉండాలి, టీ మీద ఉండాలి పెరిగింది. అసలు మనం సత్రం దాటితే అసలు మంగళగిరి వెళ్ళాలంటే భయం పుట్టేది మనకి. ఇవాళ మంగళగిరి పట్టపోలు ఉన్నట్టుందిగా బోరుకి. సత్రం కాడ నుంచి ఇక మనకి ఇబ్బంది లేదు. కాకానిలో ఇంతకు ముందు 40 జతల వ్యవసాయం ఉందండి. అందరికీ నాగళ్ళు, గొర్రెలు, గుంటకలు మనమే తయారు చేసేవాళ్ళం. మరి అంత వ్యవసాయం కూడా ఇవాళ మరుగున పడిపోయి అన్ని యంత్రాలు చేస్తున్నాయండి. యంత్రాలంటే ట్రాక్టర్లు, చిన్న ట్రాక్టర్లు, పెద్ద ట్రాక్టర్లు. ఇంతకుముందు వరి కోతలు వచ్చినప్పుడు కోతలు కూడా ముఠాలు కట్టి మడుసులు కోసి కుప్పలేసి నురిపిళ్ళు చేసేవాళ్ళు. ఇవాళ అసలు అదేం లేదండి. మిషన్లు వచ్చేసి కోసేసి ధాన్యం పట్టా మీద రాసిపోస్తుంది.